అవ్వ తీసుకొచ్చిన పండు తినాలి కదా, దేవుడికి మహిమ కలుగును కదా. తినాలి, తినడానికి సిద్ధపడిపోయిండు. ఆదాముతో దేవుడు ఏం చెప్పిండు? తిను దినమున నువ్వు నిశ్చయంగా చస్తావు అన్నాడు కదా, దేవుడికి మహిమ కలుగును కదా. ఏ రోజైతే మీరు పండు తింటారో ఆ రోజు మీరు దేవుని యొక్క మహిమలో నుంచి తప్పిపోతారు అని చెప్పి ఆదాముతో దేవుడు చెప్పినా కూడా ఆదాము అవ్వ దగ్గర నుంచి పండు తినడానికి కారణం ఏమిటి అంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదాము అవ్వ తిన్న పండు తను ఆల్రెడీ చచ్చిపోయింది కదా, దేవునికి స్తోత్రం. తీర్పు కిందికి వచ్చేసింది. మరి ఆదాము తినకపోతే, ఒకవేళ పండు విసిరేస్తే అవ్వకి ఆదాముకి అసలు పొద్దుగా లేదు. ఎందుకు లేదు? పాట పాడింది కదా, నా పక్కలో నుంచి తీసి నిర్మించిన స్త్రీ నారి అని కదా, నాకు ఇక సంబంధం ఉండదు ఆమె. జ్ఞానము కలిగి ఆదాము ఆ పండు తిన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. తినకుండా ఉండడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. భార్యని ప్రేమించిండు కాబట్టి, భార్యతో తన జీవితాన్ని పంచుకుంటుండు కాబట్టి, భార్యతో హల్లెలూయా తన జీవాశ్రితమని తెలిసి దేవుని ఒక జ్ఞానము ఆదాములో ఉండి ఆ పండు తినడానికి అక్కడ సహకరించిండు. దేవుడికి మహిమ కలుగును గాక. అవ్వ తినేసింది, ఆల్రెడీ తీర్పులోకి వచ్చేసింది. మరి ఆదాము కూడా తిని అవ్వకి సహకారిగా నిలబడి, అవ్వ ఆదాముకి సహకారి అయితే ఆ పక్కటెముకలలో నుంచి తీసి తనకు జీవితాన్ని పంచడానికి దేవుడు అనుగ్రహించిన అవ్వ పండు తిని తన స్థితి కోల్పోయిందని గుర్తించి ఆదాము కూడా ఆ పండు తిని, దేవుడికి మహిమ, తినొద్దన్న పండు ఆదాము తెలియదా? తెలిసి దేవుడు చెప్పిండు ఏమని? తినొద్దు, తిన్నాడు నిశ్చయంగా చేస్తూ ఉంటుంది. తెలిసినా కూడా ఆ పండు తిని తీర్పులోనికి వచ్చిందంటే దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఒక ఇచ్చిన భార్య సావాసాన్ని కోల్పోకుండా నమ్మకత్వాన్ని చూపించిండు. అదే దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని తప్పులు చేస్తున్నా, ఇన్ని విషయాల్లో మనము దేవునికి దూరం అవుతున్నా, ఎన్నో తప్పుల్లో నుంచి మన జీవితాలు ప్రయాణిస్తున్నా కూడా దేవుడు సిలువలో తన కొరకు హల్లెలూయా ఏమీ చేసుకోలేదు, నీ కొరకు నా కొరకే చేసిండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎన్ని తప్పులు చేసినా మనల్ని ప్రదానం చేసుకున్నాడు, వధువుగా సిద్ధపరచుకున్నాడు. ఈ భూమి మీద అలంకరింపబడుతున్న వధువు నువ్వు, నేనే. దేవునికి మహిమ కలుగును గాక. ఆదాము భూమి మీద కుటుంబ వ్యవస్థగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకరి కోసం ఒక రెస్పాన్సిబిలిటీగా, అవ్వ కోసం ఆదాము ఏ విధంగా తన ఒక మహిమని కోల్పోయిండో, దేవుని స్థితిని కోల్పోయిండో, దేవుని తత్వాన్ని కోల్పోయి పరలోకపు సింహాసనంలో నుంచి దిగి వచ్చిండు నీ కొరకు నా కొరకు, మట్టిని హత్తుకోవడానికి కదా. దేవునికి స్తోత్రం. మనిషి కుమారుడిగా భూమి మీదకి వచ్చిండు. తప్పులు చేయట్లేదా మనము? మార్గాలు దాటట్లేదా? అయినా దేవుడు ఆయన ప్రేమతో మనల్ని ప్రేమించి ఆదాము అవ్వాలని మహిమపు చొక్కాలతో అలంకరించింది. మనని భూమి మీద పరలోకపు వధువులుగా సిద్ధపరచడానికి మనని వాక్యంతో అలంకరించిండు. ఆయన గొప్ప కృపని మనకు అనుగ్రహించిండు. మనలో నుంచి ఆయన మహిమని బయటికి తీయడానికి ఆదాము అవ్వకి చొక్కాయిలు కుట్టించినట్టు మనకు ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని అనుగ్రహించిండు. మనము ఆయన జీవితాన్ని జీవించడానికి ఆదాము ఏమన్నాడు? మహిమ కలుగును గాక. 2వ అధ్యాయము 23వ వచనంలో, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం. ఈమెవరు? నారిగా తీయబడ్డది. అందుకే ఆమెకు జీవితాన్ని పంచి ఇచ్చింది కాబట్టి బాధ్యతగా ఆ పండు తినడానికి ఇద్దరు ముందుకెళ్ళిండ్రు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆల్రెడీ అవ్వ తినేసింది, తీర్పులోనికి వచ్చింది. ఆదాము కూడా ఆ పండు తిని దేవుని మహిమను కోల్పోయిన దేవుడు సమస్తము తిరిగి ఇచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి మన స్తోత్రాలు, గొప్ప అద్భుతకర ఆశ్చర్యకర స్తోత్రాలు చెల్లిస్తాం. పరమ తండ్రి నీకు స్తోత్రం. గొప్ప ఆశ్చర్యకారాలు దయచేసినందుకు నీకే మహిమ గంత ప్రభావం చెల్లిస్తే యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.